నీతిమంతుడు ఎవడి విశ్వాసం మూలముగా జీవించేటప్పుడు తనలో ఉండబడిన ఆత్మని వెలుగుకు తీయకూడదంట. తన విశ్వాసంలో, తనలో ఆత్మలో ఉండబడిన విశ్వాసాన్ని వెలుగుకు తీయకూడదంట. హల్లెలూయా. ఈ వెనుకకు తీస్తే ఏ ఆత్మ సంతోషపడదు? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మని సంతోషపెట్టే వారముగా ఉండాలి, కానీ దేవుని ఆత్మని దుఃఖపరిచే వారముగా మనం ఏమాత్రము ఉండకూడదు. దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, నా ఆత్మని ఎవరైతే దుఃఖపరుస్తారో వారిని నేను దుఃఖపరుస్తాను. హల్లెలూయా. నా ఆత్మని ఎవరైతే సంతోషపెడతారో వారిని నేను సంతోషపెడతానయ్యా, సంతోషపెడతాను. మనం దేవుని ఆత్మని సంతోషపెడితేనే కదా మనం సంతోషంగా ఉంటాం. మనం దేవుని ఆత్మని ప్రతిరోజు దుఃఖపెడుతుంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుందా? దేవుని ఆత్మ మనలో నివసిస్తుందా? దేవుని ఇచ్చిన యొక్క మహిమ మనతో నిలిచి ఉంటుందా? ఏమండి, దేవుని ఆత్మని ఎప్పుడు మనం సంతోష పెట్టాలంటే ఏం చేస్తే ఉండాలి? మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్న మనకు ఆ ప్రేమని, మన మీద దేవుని మీద ఉన్న ప్రేమని మనము విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్న ఆ యొక్క భయాన్ని మనము విడిచిపెట్టకూడదు. మనుషుల మీద భయంతో దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం. మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకంతో దేవుని పైన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం. మనుషుల మీద ఉన్న ప్రేమతో దేవుని మీద ఉన్న ప్రేమని మనము పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఈరోజు విశ్వాసం మూలముగా నువ్వు జీవిస్తున్నావు.